హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎన్ని ట్విస్టులు ఉన్నాయి అసలు. నేను నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ రోజు అసలు ట్విస్టులు అనమాట. ఇవాళ మా తేజుకి స్కూల్ ఉందనమాట, ఫస్ట్ డే. సరే కదా అని పెందలాలు లేచి పని చేద్దాం అనేసరికి 4ంటికి మెలకు వచ్చిందనమాట. సర్లే కదా అని బయటికి వెళ్ళి చూస్తే వాన పడింది కదా, ఏమైంది అనుకుంటారేమో. నిన్న నేను మా తేజు సాక్స్, షూస్ శుభ్రంగా ఉతికానండి. ఉతికే ఇంకా దండం మీద ఉన్నాయి అనమాట. సరిగ్గా ఆరలేదని దండం మీద ఉంచా. లేచి చూసేసరికి మొత్తం తడిసిపోయినాయి అనమాట. సర్లే అనుకొని ఇంకా తడిసిన బట్టలన్నీ తీసుకొచ్చి పిండి శుభ్రంగా లోపల ఆరేసాను అనమాట. ఇంకేం చేస్తాం, మా ఇంట్లోనేమో కొంచెమే ఖాళీ ఉంది, ఎక్కువ ఇల్లు పెద్ద ఇల్లు కాదు కదా. ఇంకా నా బట్టలన్నీ బయట తడిసిపోతా ఉన్నాయి అనమాట. చూడండి, చూపిస్తున్నాను నా బట్టలు. అండ్ ఇంకా నేను ఉతికిన దుప్పట్లు 2 అన్నీ బయట ఉంచాను అనమాట. ఎందుకంటే అవి లోపల వేసుకోవడానికి ఖాళీ లేదు. వాన చూసారు, అసలు మామూలుగా పడట్లేదు. అంతకంటే ముందు కూడా ఒకసారి అయితే పడిందండి. తెల్లవారుజామున 5 దగ్గర నుంచి స్టార్ట్ అయింది, పడుతూనే ఉందనమాట ఆకుండా. అసలు సర్లే నేను ఇంకా లోపలికి వచ్చేసి అన్నం కూర చేద్దామని చెప్పేసి దోసకాయ టమాటా కూర చేస్తున్నాను అనమాట. టమాటాలు కట్ చేశాను, దోసకాయ కట్ చేసాను. దోసకాయ చేదైపోయిందండి, పొద్దున్నే చేదు నోట్లో పడింది. చేదు వచ్చిందని దోసకాయలు పడేసేంత రిచ్ అయితే కాదనమాట మనం. అందుకని చెప్పేసి ఇంకా దోసకాయల ఇత్తనాలన్నీ తీసేసి కల్లుప్పు పెట్టి శుభ్రంగా క్లీన్ చేస్తే చేదైతే పోతుందనమాట. ఇంకా శుభ్రంగా క్లీన్ చేసుకుని ముక్కలన్నీ కోసేసుకొని ఇంకా దోసకాయ టమాటా కూర అయితే స్టార్ట్ చేసేసాను. పొయ్యి దగ్గర చేశారా మా తేజ గారు రాత్రి సగం ఆయే పిండి తిని మిగతా సగం పొయ్యి దగ్గర పెట్టి వదిలేశాడు అనమాట. ఇంక ఇక్కడ ఇలా నాకు ప్రతి ఒక్కటి అడ్డాలండి. ఇల్లే చిన్నదనుకుంటే మా తేజ గడు ఇంకా ఆగం చేసా, అన్నీ అడ్డం పెడతాడు. అసలు ఇవాళ మా తేజ స్కూల్కి వెళ్ళడం ప్రకృతికి అస్సలు ఇష్టమైనట్లేదు. వాన మాత్రం అస్సలు తగ్గట్లేదండి. సర్లే వీళ్ళు ఏం చేస్తున్నారు లోపల కదా అని చూస్తుంటే ఆ మంచం మీద ఒకళ్ళు, ఈ మంచం మీద ఒకళ్ళు పోటీ పడి నిద్రపోతున్నారు అనమాట. ఎంత కదిలిచ్చినా లేకపోతే అన్నా చెల్లెలు ఏమైనా నేను మాత్రం ఇలా మా తేజను స్కూల్కి పంపించాల్సిందే. అసలు అలా అనుకుంటూ అన్ని పనులు చేసుకుని మా తేజను కూడా లేపేశాను అనమాట. తేజు మాత్రం ఆపోజిట్ అనమాట. తన కోసం ప్రకృతి అలా వైపరీత్యించి ఇలా చేస్తుంటే తను మాత్రం పొద్దున్నే లేచి రెడీ అయ్యాడు, కామ్గా స్కూల్కి వెళ్తా అన్నాడు. అస్సలు గొడవ చేయలేదండి. ఇంకా మేమైతే స్కూల్ బ్యాగ్ సర్దేసుకున్నాం, లంచ్ బ్యాగ్ సర్దేసుకున్నాం, అన్ని సర్దేసుకుని స్కూల్కి స్టార్ట్ అయ్యమంటారు. సరే ఫస్ట్ డే కదా, కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని చెప్పేసి చూస్తే స్టోరేజ్ ఫుల్. ఏంటో ఈ దరిద్రం. సర్లే కదా, మనం ఎలా అయినా వెళ్ళాల్సిందే కదా అని చెప్పేసి నేనైతే ర్యాపిడోలో బైక్ అయితే బుక్ చేసుకున్నాను. బుక్ చేసినప్పుడు అయితే అస్సలు వానలేదండి. కానీ ఎప్పుడైతే రైడర్ వచ్చారో అప్పుడు ఫుల్ వాన, అయితే పెద్ద వాన స్టార్ట్ అయిపోయిందండి. మళ్ళీ దరిద్రం ఏంటో. నేనైతే బుకింగ్ ఆయన కాల్ చేసి ఇలా పిల్లలు ఉన్నారండి, పెద్ద వాన పడుతుంది కదా, నేనైతే క్యాన్సిల్ చేస్తాను అని చెప్పి క్యాన్సిల్ చేశాను అనమాట. అసలే వాన పడుతుందని చెప్పేసి 30 రూపీస్ చూపించింది. 30 రూపీస్ కాస్త క్యాన్సిల్ చేసేందుకు 10 రూపీస్ ఎక్స్ట్రా నాకు బొక్క. బైక్ క్యాన్సిల్ అయింది కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టా అనుకుంటున్నారేమో. అస్సలు కాదండి. ఏది ఏమైనా సరే వాళ్ళ 600 అయినా 116 అయినా సరే స్కూల్కి పంపించాలని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకేం చేసాం అనుకుంటున్నారేమో, ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. బైకే 30 రూపీస్ అండి. ఇంకా ఆటో ఎంత ఉంటుంది? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే, 60 రూపీస్ అనమాట. ఇంత కష్టపడి 60 రూపీస్ పెట్టి ఆటో బుక్ చేసుకొని బయలుదేరామా. మధ్యలో స్కూల్ కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ అనమాట. నేనేంటంటే ఇంకా అక్కడితో స్టాప్ చేసేసి ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి ఆటో అయితే పంపించేశాను. దిగిన తర్వాత ఇంకో పెద్ద ట్విస్ట్, అన్ని తెచ్చుకున్నాం కానీ లంచ్ బాక్స్ మర్చిపోయాం. నీ ఉన్నాళ్ళు నోట్లో అన్నట్టు అంత పొద్దున్న లేసి అన్నం కూర చేసి ఇంట్లో మర్చిపోయాం అనమాట. అసలు నిజంగా రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ ఉందంటే నడిచి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం కూడా దారి ఇవ్వట్లేదు, అంత ట్రాఫిక్ ఉంది. అసలు ఒకడైతే మరీ స్పెట్స్ పెట్టుకొని కారు తోలుతున్నాడు. వాడికి కళ్ళు ఎక్కడ పోయినాయి కానీ నాకు అర్థం కాలేదు. ఒక మనిషి 5 అడుగుల మనిషి సంకలో పిల్లని పెట్టుకుంది, ఇంకో చేతిలో పిల్లని పట్టుకుంది, ఒక భుజానికి ఏమో బ్యాగ్ తగిలించుకుంది. ఇంత మనిషి ఈ రకంగా ఉండి రోడ్డు మీద నడుస్తున్నా వాడికి కళ్ళు కనిపించలేదు. ఏమో చాలా పక్కగా వెళ్ళాడండి. కొంచెంలో మిస్. నేనైతే వాడిని ఎన్ని తిట్టుకున్నాను నాకు ఆ దేవుడికే తెలుసు. అలా మా తేజను అయితే స్కూల్లో వదిలిపెట్టేశానండి. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇంట్లో అయితే లంచ్ బాక్స్ ఉంది. వాళ్ళ మేడంకి కాల్ చేసి, మేడం మా తేజు ఇలా లంచ్ బాక్స్ అయితే మర్చిపోయాడండి, లంచ్ టైం చెప్తే నేను ఆ టైం కల్లా లంచ్ పంపిస్తానని అడిగితే వాళ్ళ మేడం అయితే పెద్ద బాంబు పేల్చిందండి. అనుకుంటున్నారా, ఇవాళ స్కూల్ ఆఫ్టర్నూన్ వర్కే మేడం అని చెప్పారు. ఇంకా నా పరిస్థితి చూడాలి. ఈ వీడియో అంతే అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.